నాగర్కర్నూల్ జిల్లాలోని దోమలపేంట దగ్గర ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు మరో 15 రోజుల్లో పూర్తి చేయనున్నట్లుగా వారు తెలియజేస్తూ ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ద్వారా నల్గొండ ఖమ్మం జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు గాను కృష్ణానది జలాలు మరో 2.5 సంవత్సరాలలో అందుబాటులోకి రానున్నాయని మంత్రి వెల్లడించారు। ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదాన్ని సీఎం రేవంత్ రెడ్డి క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం వారి సూచనల మేరకు టన్నెల్లో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని మరో 105-110 మీటర్ల మేర తవ్వకాలు పూర్తయితే సమస్య ఒక కొలిక్కొస్తుందని ప్రమాదం ప్రాంతంలో 250 మీటర్ల మేర రాళ్లు మట్టి బురద కారణంగా సహాయక చర్యలకు అడ్డంకిగా మారుతున్నాయని గడిచిన 40 రోజులుగా సుమారుగా 700 నుంచి 800 మంది వివిధ సంస్థలకు చెందిన నిపుణులు రాత్రి పగలు అధికారుల పర్యవేక్షణలో చేశారని ప్రస్తుతం సుమారుగా 550 నుంచి 560 మంది అత్యాధునిక పరికరాలతో సహాయక చర్యలను కొనసాగిస్తున్నారని టన్నెల్లో టీబీఎం భారీ డ్రిల్లింగ్ మిషన్ అతుక్కుపోవడం వలన అక్కడ బురద తొలగింపు కష్టసాధ్యంగా ప్రమాదకరంగా మారినప్పటికీ సహాయ సిబ్బందికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసుకుని సహాయక చర్యలను ముందుకు సాగిస్తున్నారన్నారు। అదేవిధంగా నిరంతరం పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, జిల్లా ఎస్పీ వైభవ్ రంగనాథన్, ప్రత్యేక అధికారి శివశంకర్ మరియు ఉన్నతాధికారులు అన్ని వేళలా అందుబాటులో ఉండేలా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని తెలిపారు। అదేవిధంగా ఇప్పటి వరకు సొరంగ ప్రమాదంలో 2 మృతదేహాలు లభ్యమైన మరియు లభ్యం కానున్న 6 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశామని, అలాగే ఈ ప్రమాదం నేపథ్యంలో టన్నెల్ తవ్వకం సందర్భంగా భవిష్యత్తులో ఎటువంటి నష్టాలు వాటిల్లకుండా సంపూర్ణ చర్యలు చేపట్టనున్నట్లు వారు వివరించారు। ఈ ప్రాజెక్టును ఇందిరమ్మ ప్రభుత్వం 2.5 ఏళ్లలో పూర్తి చేసి సాగునీరు అందించనున్నట్లు వారి సందర్భంగా తెలియజేశారు। ఈ సమీక్షా సమావేశంలో వివిధ కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు। చాలా బాధాకరం, దురదృష్టకరం। గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మా మంత్రులు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా తెలియజేయడం జరిగింది। ఏదైనా మనిషి బ్రతికుంటే ప్రభుత్వ పక్షాన్ని ఏ రకంగా సాయం చేయొచ్చు। ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో వారికి చేస్తున్న ఆర్థిక సహాయం కొంతమందికి చేశాం। మిగిలిన వాళ్ళకి కూడా ఈ రాబోయే 1-2 డేస్లో గౌరవ కలెక్టర్ గారికి ఫండ్స్ వచ్చాయి, వాటిని రిలీజ్ చేయాలని కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్టర్గా ఇప్పుడే కలెక్టర్ గారిని కూడా ఆదేశించడం జరిగింది। ఏది ఏమైనా ఇది చాలా బాధాకరమైన జరగరాని సంఘటన జరగటం మమ్మ అందరినీ మనసుని చెలించే విధంగా జరిగిన మాట వాస్తవం। రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండే విధంగా ప్రభుత్వ పక్షాన్ని కూడా ముందు జాగ్రత్త చర్యలు అన్నీ చేపట్టాలని అధికారులకి ఎప్పుడో ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఆదేశాలు ఇవ్వటం జరిగింది। ఈ టన్నెల్లకు కూడా ఈ సంఘటన జరిగింది కదా అని చేతులు దులిపేసుకోవాలని ఈ ప్రభుత్వం లేదు। తప్పకుండా ఈ టన్నెల్ని ఇందిరమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలోనే ఈ పీరియడ్లోనే ఈ రాబోయే కపుల్ ఆఫ్ 2.5 ఇయర్స్లో కంప్లీట్ చేసి అటు నల్గొండకి ఖమ్మం జిల్లాకి సస్యశ్యామలం చేయటం కోసం ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలో భాగంగా గ్రావిటీతో ఈ నీటిని కృష్ణా నీటిని సద్వినియోగం చేసుకోవాలని టేకప్ చేసిన ఈ పనిని ఈ ప్రభుత్వం రాబోయే 2.5 ఇయర్స్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కంప్లీట్ చేసే దిశగా ఈ ప్రభుత్వం ఈనాడు ఆ దిశలో కూడా ఆలోచిస్తుంది అనేది మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి తెలియజేసుకుంటున్నారు। ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వ్యక్తిగతంగా నా పక్షాన మనస్ఫూర్తిగా వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని జరుపుకుంటూ సెలవు తీసుకుంటాం। ఈ రాకు మొక్కుతో మడ్డుతో టోటల్గా 250 మీటర్స్ బ్లాక్ అయింది।
అక్కడ ఉండే వ్యవస్థ అంతా, అది పవర్ సెక్టార్ కావచ్చు, ఈ వాటర్ సెక్టార్ కావచ్చు, ఆడున్న ఎక్విప్మెంట్ కావచ్చు, అవన్నీ కూడా టోటల్గా డ్యామేజ్ అవ్వడం జరిగింది. ఈ గడిచిన 40 రోజుల్లో మొదట్లో 750 నుంచి 800 మంది టెక్నికల్, నాన్ టెక్నికల్ ఆఫీసర్స్ 24/7 కష్టపడి పనిచేశారు. ఇప్పుడు దాన్ని సుమారు 550-560 మందికి రెడ్యూస్ చేసి ఎక్విప్మెంట్ని కూడా, ఎక్స్పేటర్ని, ఇతరత్ర ఎక్విప్మెంట్ని కూడా వాడుతూ టోటల్గా సైట్ని కండిషన్లోకి తేవడం జరిగింది. ఈ భారీ డ్రిల్లింగ్ యంత్రం, దానికి సంబంధించిన ఐరన్తో కూడుకొని ఉన్న అనేక వస్తువులు స్ట్రక్ అయి ఉండటం వలన అనుకున్న మేరకు ఆ మక్కుని తీయలేకపోతున్న మాట నిజం. ఈ రాబోయే 10-15 డేస్లో ఈ మిగిలి ఉన్న 150 మీటర్లో 105-110 మీటర్లు 10-15 డేస్లో పూర్తి చేయగలుగుతామనే పూర్తి విశ్వాసంతో ఇక్కడ పనిచేస్తున్న వర్కర్స్, అధికారులు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడిన బట్టి వారు ఇచ్చిన సూచనలు, సలహాలు, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో ఇక్కడ పనిచేస్తున్న వ్యవస్థకి, వ్యక్తులకి ఏ రకమైన అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా అన్ని వసతులు కల్పిస్తూ పనిని వడివడిగా ఫాస్ట్ ట్రాక్లో కంప్లీట్ చేసే దిశగా ఇక్కడ అధికారులు కూడా దగ్గరుండి టైం టు టైం పర్యవేక్షిస్తున్నారు. మన అధికారులు ముఖ్యంగా గౌరవ కలెక్టర్ గారు కానీ, స్పెషల్ ఆఫీసర్ గారు కానీ, అండ్ మన డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ అరవింద్ కుమార్ గారు కానీ, లోకల్ ఎస్పీ గారు కానీ, మిగతా వ్యవస్థ అంతా కూడా డే అండ్ నైట్ ఎప్పుడు ఏది అవసరం ఉన్నా అటెండ్ అవుతూ టైం టు టైం పనికి ఎక్కడ అంతరాయం కలగకుండా ఆ పనిని కృషి చేస్తున్నందుకు మా అధికారులు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అన్ని సెక్టార్ల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో, సలహాలతో ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ విపత్తులో జరిగిన నష్టంతో పాటు గౌరవ స్పెషల్ ఆఫీసర్ ఎస్పెషల్లీ ఏదైతే ఈ ఎస్ఎల్బిసి టర్నల్ కోసమని జరిగిన నష్టానికి ఎక్స్క్లూజివ్లీ ఒక ఐఏఎస్ సీనియర్ ఆఫీసర్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. వారికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ దురదృష్టమైన సంఘటన జరిగి 40 రోజులు అయింది సుమారు. ఇప్పటికే దీని మీద ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న అనేక సెక్టార్ల నుంచి, అది సింగరేణి కావచ్చు, ఎన్డీఎఫ్ కావచ్చు, దాంట్లో తప్పకుండా కొంత మేరకు సక్సెస్ కాగలిగాము.